కేర్ టేకర్ అమ్మా మీరు? హెచ్డబ్ల్యూ. ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు? 299. థర్డ్ టు 10th? ప్రెజెంట్ 299. థర్డ్ టు 10th? థర్డ్ టు 10th. బాగా చెప్పారు మీరు, బాగా అనుభవం ఉన్నట్టుంది. కొంచెం ఉప్పు తక్కువైందమ్మా, బాగుంది, పర్వాలేదు. గంజి వార్చకూడదమ్మా, అట్టేసురు పోసి ఉడికించాలి. గంజి వార్చడం వల్ల మీకు చెప్పలేదమ్మా, చెప్పి చూడండి చూడండి, వాళ్ళు చెప్పింది జరుగుతుందా? అది ఇంకా రిస్క్. ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నామమ్మా, అవి కరిగిపోతాయి. ఆ గంజి వస్తే గంజిలో వెళ్ళిపోతాయి అంతా. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది వాటిల్లో. అవి పిల్లలకు బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, కొంచెం నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అవి లాభాలు. గంజి ఉంచకుండా మీరు ఇప్పటికే చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు ఫోర్టిఫైడ్ కెనల్స్. అది దాదాపు 80 రూపాయలు కిలో పడతాయి. అవి 1/4 కిలో కలుపుతూ ఉన్నారు. ప్రభుత్వం కలపడం దేనికి? మీరు గంజి ఉంచితే గంజిలో పోయా. ఆ మాట ప్రభుత్వాన్ని చెప్పండి, మేము గంజి ఉంచుతాం, ఎందుకు కలపడం, వేస్ట్, మీరు డబ్బులు వేస్ట్ మీకు అని. అది ఏందమ్మా మొత్తుకొని చెప్తా ఉన్నాము. ఏ ఒక్క వీడియో చూసినా కానీ ఎవరు అందరికీ చెప్పినాం. ఇంకా ఈ బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో ఆ స్కూళ్ళల్లో గంజి ఉంచుతా ఉన్నారు. మీరు గంజి మా ముద్ద అవుతుంది అనేది చెప్పద్దు. కడుపులో పోతే అన్ని ముద్దే, మీరు లావ్ అవుతా ఉంది, ముద్ద అవుతా ఉంది అనేది మాట్లాడద్దండి. దయవుంచి అర్థం చేసుకోండి. ఆ బొక్కల గిన్నెలు అసలు ఉండద్దు, సెంటర్లో తీసి లోపల పెట్టండి, అవసరం లేదు. అమ్మ అట్టేసులు వేసుకోండి, అదే మేలు కదా మీకు. కొంచెం ముద్దైనా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా మీ తెలివితేటలతో కొంచెం పొడి పొడిగా అయ్యేటట్టుగానే ప్లాన్ చేసుకోండి. సరిపోస్తే కానీ సరిపోతుంది. 11:30 వరకు ఉందా? ఈవెన్ ఎవరు కేర్ టేకర్ అమ్మా? హెచ్డబ్ల్యూ. మీరు ఈ ఎక్స్పైర్ డేట్స్ మేజర్గా చెక్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితులలో కూడా ఎక్స్పైర్ ఉండకూడదు. ఈ మిక్చర్ ప్యాకెట్స్ మీద ఎక్స్పైర్ డేట్స్ ఉండవే, ఎట్లా చేస్తారు? అవి బొరుగులు, అవి మర్మలలో కలుపుతారా? కొంచెం జాగ్రత్త, మా స్మెల్ గిల్లు వస్తాయి. అవునా? వెరీ గుడ్, అట్లయితే ఓకే. మీరు 4 కూడా ఇవ్వడంలే, ఎగ్స్ 4 ఇస్తున్నాను సార్. 3 ఇస్తున్నారు. 4 ఇంక నేను ఇది చూడు, 3 ఇంక ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు తల్లి? బీపీ లేపద్దమ్మా. ఇటు ఇంతమంది పిల్లలు 3 రాస్తే 4 సార్ అంటే ఇంకేమైనా ఏడన్నా రాశారా? ఏంది ఇది? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తారు తల్లి? ఏమేమన్నా ఎందుకు అబద్ధాలు చెప్పాలని అవసరం ఏంది? మీరు 4 అన్నారు, ఓకే 3 అనండి, అదేదో అనేదేదో. ఎందుకు మళ్ళా? మీకు చెప్పింది మీ ట్రైబల్ వాళ్ళు 4 ఇవ్వండి అని, మీరు 3 ఇస్తా ఉన్నారు, అంతే, ఏం లేదు. నేను అబద్ధం చెప్పడం లేదు, మీ పిల్లలతో చెప్పించుకునేటివి ఇవన్నీ. ఎవరు అసలు డీడీ ఎవరండి? చెప్పారా? నెంబర్ తీసుకొని డీడీ గారికి ఫోన్ కలిపి ఒకసారి. ఎవరు ఆయన? మీరు లేదమ్మా, కరెక్ట్ కాదు. మీరు అసలు మీకు 6 eggs చికెన్ ఎన్ని గ్రాములు ఇవ్వాలి? ఏ లెక్కన అమ్మా? మీ దగ్గర నేను చెప్పేది ఏంటంటే, GOMS నెంబర్ 8 అని మొత్తం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఒకటే జీవో ఉండేది. దాన్ని ఫాలో అవుతున్నారా? దాన్ని ఫాలో కాకుంటే ఎట్లా? ఇదమ్మా, ఇది మొత్తం వెల్ఫేర్ హాస్టల్స్ కన్నిటికి 22/2023 ఇష్యూ చేశారు. అర్థమవుతుందా? దీంట్లో క్వాంటిటీస్ ఉంటాయి. ఈ పర్ డే పర్ క్యాపిటా ఎన్ని గ్రాములు, 500 గ్రామ్ రైసు, రెడ్ గ్రామ్ 20 గ్రాములు అని 42 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ 42 ఐటమ్స్లో చికెను ఎంత ఉంది? 45 గ్రామ్స్ పర్ డే. మీరు 100 గ్రామ్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నట్టుంది కదా, అవునా? నీకు తెలివితేటలు అట్టున్నాయి. ఇది రోజుకు 45, 7 రోజులకి ఎంత అవుతుంది? 315 గ్రాములు అవుతుంది. డివైడెడ్ బై 2, 157.5 గ్రామ్స్ ఇవ్వాలండి. ఆ లెక్కచారమన్నా చెప్పాలా? మీరు 100 ఇస్తారా, 50 ఇస్తారా పక్కన పెట్టు అంటే మీరు పిల్లలు కడుపు కొడతా ఉన్నాం మనం, అంతే కదా? ఏమనంటే మీరు పర్ క్యాపిటా సరిపోవడం లేదు అంటారు. రాష్ట్రం అంతా సరిపోతా ఉంది, ఒక్క ట్రైబల్ హాస్టల్లోనే సరిపోదు. చెప్పండి న్యాయమా?
సార్ మెయిన్ ఏంటంటే నేను మెయిన్ వెనక మెయిన్ తర్వాత అనేది కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీకు పర్ క్యాపిటా 45 grams పర్ డే, 315 grams పర్ వీక్ డివైడెడ్ బై 2 157.5 grams ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మీ నోట్లోంచి ఆ వాయిస్ రావాలి. 100 grams అంటే ఎట్లా? ఎవరండి? డీడీ గారా? గుడ్ మార్నింగ్, నమస్తే. ఈయన మాకెందుకు కానీ అండి, ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన ఒక ఆయన మీ జిల్లాకు వచ్చారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆడేం పని స్వామి, నేనున్నే కాడ మీరుండాలా? మీరున్నే కాడికి నేను రావాలంటే ఆడవుతుంది. నేను ఫీల్డ్లో తిరుగుతాను, నాకు వస్తే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో వినండి డీడీ గారు, బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో ఉన్నాను. ఇక్కడ 3 eggs ఇస్తా ఉన్నారు, 100 grams చికెన్ ఇస్తా ఉన్నారు. వారానికి 2 సార్లు 100 grams ఇస్తా ఉన్నారు. మెనూ డివేట్ అవుతా ఉంది. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? నీ మీద తీసుకోవాలా, లేకపోతే వీళ్ళ మీద తీసుకోవాలా, లేకపోతే మీ ఏఎస్టీడబ్ల్యూ ఎవరు ఆయన మీద తీసుకోవాలా? నేను తీసుకుంటాను సార్. మా ఎడిషనల్ డైరెక్టర్ వచ్చారు, ఆయనతో నేను ఫాలో అవుతున్నాం సార్. అది ఫాలో అవసరం లేదు. నీ 1 day విజిట్ మాది, స్టేట్ ప్రోటోకాల్ ఇది. మీరు ఎవరితోనో ఫాలో అయ్యేది కాదు. మీరు ఆడ చెప్పి మా దగ్గర రావాలండి. గెస్ట్ హౌస్ 10 నిమిషాల్లో రండి. గెస్ట్ హౌస్లకు వాడికి కాదు, ఫీల్డ్లకి రావాలి. మీరు ఉంటేనే మేము ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడతాం, మీతో సమాధానాలు తీసుకుంటాం, మెమోలు ఇచ్చేది, షోకాజ్ నోటీసులు ఇచ్చేది జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ ఎవరెవరు చూసుకుంటా ఉన్నారు దీంట్లో బాధ్యులు వాళ్ళకు మీరు షోకాజ్ నోటీస్ చేసి నాకు రిప్లై వాళ్ళు ఏమి ఇస్తారో చూడండి. ఆ రిప్లై సాటిస్ఫాక్షన్ అయితే సరే, లేదంటే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. వాచ్మెన్ లేరు ఇక్కడ, గర్ల్స్ హాస్టల్ వాచ్మెన్ ఎట్టో ఒకట మేనేజ్ చేసి ఎక్కడో దగ్గర మీరు సబ్స్టిట్యూట్ వేయాలి. మీరు రండి సార్, మీతో మాట్లాడాలి చాలా విషయాలు. ఇవన్నీ ఈ ఫోన్లలో కాదు. మీరు ఏందండి 9 గంటలకు నేను బొబ్బిలికి వస్తానని చెప్పాను, మీరు ఫాలో కావాలండి. లేదు మేము ఫాలో కాదు అని చెప్పండి, మేము చేసేది మేము చేస్తాం, సరిపోతుంది. మీకు సంతోషమైన ఇక్కడ ఉండడం. మీకు మెనూ బోర్డు ఉంది కదా, మెనూ బోర్డు ఎక్కడుంది? అది డైనింగ్ హాల్లో ఉందా? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్ని వస్తున్నాయా? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తా ఉన్నారు? 3 times. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 3 pieces, 3 or 4. మిల్క్ ఇస్తున్నారా? కర్డ్ ఇస్తున్నారా? పెరుగు? ఓకే. ఈవినింగ్ స్నాక్స్ ఇంత బాగానే ఉందా? మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఏమైనా ఉందా? అన్నీ బాగున్నాయా? వెరీ గుడ్. ఎగ్స్ మామూలుగా 6 ఇవ్వాలి, అది మాట్లాడుతున్నాము. అది ఇచ్చేదానికి 6 ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీ మెనూలో 6 ఉన్నాయా? మెనూ బోర్డులో 3 ఉన్నాయా? అదేనండి, మెనూ బోర్డే మార్చేశారా మీరు? ఎవరు మార్చారు? జిల్లా నుంచి వచ్చింది అది? జిల్లా నుంచి ఇదేందండి? ఇది నాకు అర్థం కావడం లేదే. మీరు అన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటే ఇంకా పైనుంచి జీవోలు ఇవ్వడం ఎందుకు పనిలేక? తప్పండి అది. మెనూ GOMS నెంబర్ 8 వాళ్ళు ఇచ్చిన మెనూ మొత్తం ఏపీ స్టేట్ అంతా ఒకటే. అందరికీ ఒక కస్తూర్బా మటుకు 5 eggs, మిగతా వాళ్ళందరికీ 6 eggs. అది ఏదైనా ఉంటే మీరు మీ అధికారులతో మాట్లాడుకొని జీవో మార్పించుకోవాలి. చెప్పండి. మాకు యాక్చువల్గా అయితే అన్ని వెల్ఫేర్లకి 2 times మీల్స్ పెట్టాలి. మాకైతే 3 పూటలు 3 పూటలు మాకు మీకా? ట్రైబల్ వెల్ఫేర్ సార్. అంబేద్కర్ గురుకులకు వాళ్ళు వేరే సార్. ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ మాత్రం. నేను చెప్పేది నమ్మను. నీకు ట్రైబల్ వెల్ఫేర్ ఒకటే తెలుసు, నాకు జగం పూర్తిగా తెలుసు. నాకు విను, అంబేద్కర్ గురుకులు ఉంది, దాంట్లో సేమ్ మీట్ అయిపోయి మీరు ఏదున్నా కానీ మీ అధికారులతో ఆర్గ్యూ చేసుకొని అక్కడి నుంచి జీవో మార్పించుకోండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే GOMS నెంబర్ 8ను ఫాలో కావాలి, మీరు పోయి తనిఖీలు చేయండి అంటుంది మాకు. అంతేగాని ప్రీ మెట్రిక్లో మధ్యాహ్నం లంచ్ లేదు, మేము లంచ్ ఇస్తా ఉన్నాము, అది కాదు. మాకు అవన్నీ సంబంధం లేదు. మీరు మార్పించుకోండి, మేము కాదని లేదు. మీ హెడ్స్తో చెప్పి మేము చేయలేము, ఇట్లయితే మాకు డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు, మేము ఎట్లా చేయాలండి అని చెప్పి మీరేమో GOMS నెంబర్ 8ను ఫాలో కమ్మంటారు, మేము ఫాలో కాలేము, ఫాలో అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మీరు ఆర్గ్యూ చేయండి, నేను కాదని లేదు. కానీ నాకైతే అది ఫాలో కావాలనేది ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, మీకు 157.5 grams చికెన్ ఇవ్వాలా,
నేను అదేదైనా కన్జ్యూమ్ చేసుకోండి అని చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ క్వాంటిటీ, దిస్ ఈజ్ నెంబర్. ఎగ్ అనేది నెంబర్. క్వాంటిటీలో ఏదైనా ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోండి. ఆల్రెడీ మేనేజ్ చేస్తా ఉన్నాను. మీరు 100 గ్రామ్స్ అంటే పోయినట్టాడా, 57.5 గ్రామ్ తగ్గినట్టే ఆల్రెడీ అవుతా ఉందా. రాష్ట్రం అంతా సరిపోతా ఉంది. సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ రాష్ట్రం అంతా సరిపోతా ఉంది. మీరు 3 పెడతారా 2 పెడతారా నాకు అనవసరం అమ్మా. మీకు నాకు జీవో కావాలి. ఈ జీవో ఏం చెప్తా ఉంది అనేది నేను చూస్తా ఆన్ పేపర్. మీరు ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ ఆలోచిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఇదే చెప్పాలి కదా మాకు. మీరు ఏందో ఇది బాగా ఫీడ్ అయిపోయింది మీ మైండ్లో. నాకు అదే పార్వతీపురంలో కూడా అదే ఫేస్ చేశాను నేను. ఎంతసేపు ఉన్నా కానీ సార్ మేము 3 సార్లు పెడతా ఉన్నాం భోజనాలు, వాళ్ళు ప్రీ మెట్రిక్ వాళ్ళు 2 సార్లు పెట్టేది భోజనాలు అంటా ఉన్నారు. మీరు ఒకరే కాదు, గురుకుల పెడతా ఉన్నారు, అంబేద్కర్ గురుకులు పెడుతున్నారు, మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళు పెడుతున్నారు కదా. మరి అట్లెట్లయితుంది. ఆఫీసర్తో ఆయన వచ్చింటే సమస్యనే మాట్లాడేవాడిని క్లియర్, ఏంది పరిస్థితి, ఏం చేద్దాం దీని పరిస్థితి అని. ఓకేనా? మీకు టిఫిన్స్ అన్నీ బాగున్నాయి, ఏం మార్చే అవసరం లేదా? మార్చే అవసరం లేదు. వెరీ గుడ్. నాకు చాలామంది ఎక్కడ పోయినా మార్చండి సార్, ఉప్మా ఈరోజు మార్నింగ్ అంటారు. మీరు బాగుంది ఉప్మా? వెరీ గుడ్, మంచి పిల్లలు అబ్బా మీరు. మీకు బాగా శ్రద్ధగా వినండి. మీకు మంచి వసతి ఇక్కడ ఏర్పరిచారు, మంచి టీచర్స్ని పెట్టారు, భోజనాలు ఇస్తూ ఉన్నారు, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీ చదువుల కోసం. మీకోసం వీళ్ళంతా కష్టపడతా ఉన్నారు. జీతం అనేది ఒక ఎత్తు అయితే ఆ శ్రమ అనేది ఇంపార్టెంట్. తూతూ మంత్రంగా చెప్పిన జీతం వస్తుంది. కానీ టీచర్లు కొంచెం ఇష్టం కొద్దీ ప్రేమతో మా పిల్లలు మంచి చదవాలి, మంచి మార్కులు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి, జాగ్రత్తగా చదువుకోవాలి, మనసు పెట్టాలి. మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, కొంచెం చదువుకున్నట్టు మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. మీ తెలివితేటలుంటే ప్రైవేట్ సెక్టార్లో మంచి మంచి జాబ్స్ వస్తాయి, మీ తలరాతలు మారుతాయి, మీ తల్లిదండ్రులకు కొంచెం మీరు సాయం చేయొచ్చు, మీకు మంచి మంచి ఫ్యామిలీస్ వస్తాయి ఫ్యూచర్లో. కాబట్టి బాగా ఇష్టంగా కసిగా చదవండి, జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే.